సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మీద హైదరాబాద్ సిపికి టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి జోష్న తిరునగిరి కంప్లైంట్ చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్ అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద ఇష్టానుసారంగా అవమానపరుస్తున్నారని సిపికి తెలిపి తగిన చర్యలు తీసుకోవాలని సిపిని కోరినట్లు తెలిపారు. తెలుగుదేశం పార్టీని లక్ష్యంగా చేసుకుని దూషిస్తున్నాడని అన్నారు. తగిన ఆధారాలతో మరోసారి కంప్లైంట్ చేస్తామని జోష్న తెలిపారు. వర్మ ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే, ఇవాళ ఇక్కడ మీరు చూస్తా ఉన్నారు, ఇది అతని ట్విట్టర్ అకౌంట్లో అనుక్షణం కూడా అతను పోస్ట్ చేస్తున్నాడు. ఇది ఒకటి కావచ్చు, మార్ఫ్డ్ ఫోటోగ్రాఫ్స్, ఎక్కడికక్కడ మార్ఫ్డ్ ఫోటోగ్రాఫ్స్, అండ్ ఆల్సో సెన్సార్ బోర్డు ఇచ్చినటువంటి సర్టిఫికెట్ని కూడా ఈ రకంగా మార్ఫ్ చేసి నేను చూపించుకుంటాను అని చెప్పి తాను ఆ అనుక్షణం కూడా తనకున్నటువంటి ట్విట్టర్ సోషల్ మీడియా సాక్షిగా రోజు రోజు ఇలాంటి పిచ్చి పనులు చేస్తూ ఉన్నాడు. సో నాకు తెలిసి ఏదో ఒక రకమైనటువంటి మానసిక రోగంతో బాధపడుతున్నటువంటి రామ్ గోపాల్ వర్మ గారి మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలని చెప్పి ఇవాళ ఇక్కడ కమిషనర్ ఆఫ్ పోలీస్ గారికి వచ్చి మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎందుకనంటే రామ్ గోపాల్ వర్మ అనేటువంటి వ్యక్తి ఇవాళ రోజున ఒక మ్యాలిషియస్ ఇంటెన్షన్ తోటి మా నాయకులకు ఉన్నటువంటి ఒక గౌరవాన్ని, ఆ గౌరవ మర్యాదలకి భంగం కలిగించేటువంటి విధంగా, అలానే ఒక క్రిమినల్ కాన్స్పిరసీ తోటి, అంటే ఏదో ఆషామాషి వ్యవహారాలుగా ఇతను ఏదో చేస్తున్నాడని అనుకోవడానికి లేదు. దీని వెనక ఎవరో పెద్దవాడే ఉండి దాన్ని ఎక్కడికక్కడ ఫండ్ చేస్తూ వెళ్తున్నాడు అనేటువంటి కూడా స్పష్టం. ఇతను ఇలాంటి చేష్టల వల్ల రాష్ట్రంలో, అక్కడ ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, ఇటు చంద్రబాబు నాయుడు గారి అభిమానులకు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు కావచ్చు, నారా లోకేష్ గారి అభిమానులకు కావచ్చు, అందరికీ కూడా ఇబ్బంది కలుగుతూ ఉంది. రాష్ట్రంలో, అక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక విధమైనటువంటి అన్రెస్ట్ అనేటువంటిది వచ్చింది. సో ఖచ్చితంగా దీన్ని అడ్రస్ చేయాల్సినటువంటి బాధ్యత ఉందని చెప్పి ఇవాళ కమిషనర్ గారికి విన్నవించుకోవడం జరిగింది. దానికి సంబంధించినటువంటి మేము ఇవాళ ఇక్కడ ఒక కంప్లైంట్ ఇచ్చున్నాము. దానికి సంబంధించినటువంటి ఎక్నాలెడ్జ్మెంట్ కూడా తీసుకున్నాం. వదిలే ప్రసక్తి లేదు. రామ్ గోపాల్ వర్మ గారు, మిమ్మల్ని వదిలే ప్రసక్తి లేదు. ఎందుకనంటే సమాజానికి ఏదన్నా మంచి చెయ్యాలి అనుకుంటే ఏదైనా సినిమాలు తీసుకోండి, లేకపోతే సమాజానికి మీరు ఏదన్నా నేను ఒక మెసేజ్ ఇస్తాననుకుంటే అది వేరే విషయం. కానీ ఒకళ్ళ చేతుల్లో పప్పెట్లుగా మారి, ఒకళ్ళు ఏదో చెప్తున్నారు కదా, 4 డబ్బులు వస్తున్నాయి కదా అని చెప్పి పేటీఎంల బ్యాచ్ లాగా మీరు కూడా తయారై ఇవాళ రోజున నేను ఏదో ఎలగబెడతానంటే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు. చంద్రబాబు నాయుడు గారి అభిమానులుగా, నారా లోకేష్ గారి అభిమానులుగా, పవన్ కళ్యాణ్ గారి అభిమానులుగా, మంచిని అభిమానించేటువంటి అభిమానులుగా, సంస్కారాన్ని అభిమానించేటువంటి అభిమానులుగా ఎవ్వరం కూడా నోరు మూసుకునేటువంటి పరిస్థితి లేదు. ఇలాంటివే మీరు కంటిన్యూ చేస్తూ ఉంటే మాత్రం ఖచ్చితంగా యూ విల్ హ్యావ్ టు గో బిహైండ్ ది బార్స్.